హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ గోబీ పకోడీ చేస్తున్నానండి. అంటే గోబీ మంచూరియన్ అంటారు కదా, ఆ స్టైల్లోనే చేస్తున్నాను అనమాట. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని బాగా వాష్ చేసుకొని స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి అవి బాగా మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఇలా అలాగే అందులోకి కాసింత పసుపు, కాసింత సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సాల్ట్ ముక్కలకి బాగా పట్టుకొని పసుపు కూడా ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఇలా గరిటెతో వేసుకోవాలి. అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారినాక మనం ఆలోపు పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. బ్యాటర్ కోసం బియ్య పిండి 3 స్పూన్స్, అలాగే గోధుమ పిండి 3 స్పూన్స్, అలాగే శనగపిండి కూడా 3 స్పూన్స్ తీసుకొని కాసింత మిరియాల పొడి, కాసింత పసుపు, అలాగే కారంకి సరిపడా కారం, కాస్త గరం మసాలా, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తోనే ఇలా మంచిగా కలిసిపోయినాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి, లేదంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇలా స్పూన్కి కోటింగ్ అయ్యేలా పర్ఫెక్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి బ్యాటర్ మొత్తం ముక్కలకి పట్టేలా బాగా ఒకసారి కలుపుకోవాలండి. మనం చెయ్యిని కూడా వాడకుండా ఇలా స్పూన్తోనే కలిపేయచ్చు, నీట్గా కోటింగ్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు వీటిని ఇలా వేసుకుంటూ విడివిడిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలండి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయినాక తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలానే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యాక వాటిని కూడా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మిగతా వాటన్నింటి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగే కానీ డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే కొబ్బరి చట్నీలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇవాళ. వీటిని మంచూరియన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, స్టవ్ మీద కడాయి పెట్టి కాసింత ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసి కాసింత చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్, సోయా సాస్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి వీటిని వేస్తే అదే గోబీ మంచూరియన్ కూడా రెడీ అవుతుందండి. కానీ మనం హెల్తీ వేలో చేస్తున్నాం కాబట్టి నేను
అలా ప్రిపేర్ చేయట్లేదు. ఇలా హెల్తీగానే తినేయొచ్చు.